హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాను అనమాట. ఫంక్షన్ ఎవరిదంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, మమ్మీతో పాటు రైల్వేస్లో వర్క్ చేస్తున్నారు. మమ్మీ ఒక 7 years బ్యాకే రిటైర్మెంట్ అయ్యారు. సో ఆంటీ ఈరోజు రిటైర్మెంట్ అండ్ బర్త్డే కూడా. సో ఆంటీ పేరు అనురాధ. నా తరపున మీరు కూడా విష్ చేయండి. ఇంకా ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హస్బెండ్ జాబు అంటే మా మమ్మీ కానీ ఆంటీ కానీ హస్బెండ్ జాబ్ చేస్తున్నారనమాట. అంటే ఈరోజు సన్మానం కూడా జరుగుతుంది ఇక్కడ రైల్వే న్యూ కాలనీలో. రైల్వే స్టేడియం ఉంటుంది కదా, అక్కడ ఫ్రెండ్స్కి ఇంకా రైల్వే స్టాఫ్కి ఫ్యామిలీ మెంబర్స్కి లంచ్ అండ్ ఇంకా సన్మానం కూడా. నాకైతే ఆ సన్మానం చూస్తుంటే చాలా అంటే ఎమోషన్ అయ్యాను అనమాట. నిజంగా ఉమెన్ చాలా గ్రేట్ కదా. ఈ టైంలో వీళ్ళకి ఇంతకన్నా ఇంకేం కావాలి. ఆంటీ అయితే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంకా స్టాఫ్ అందరూ కూడా వచ్చారు, అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మంచి మంచి పిక్స్ దిగుతున్నారు. ఇంకా నేనైతే ఈరోజు సింపుల్ శారీ వేసుకొని వచ్చేసాను. అంటే జ్యువెలరీ ఇదంతా వేసుకోలేదు, ఎందుకంటే బయట చాలా హీట్ ఉంది, మనకు కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇంకేంటంటే లంచ్ విషయానికి వస్తే మాత్రం నిజంగా చాలా బాగుంది గైస్. ఇదైతే నార్మల్గా చెప్పట్లేదు, క్యాజువల్గా చెప్పట్లేదు. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. మంచి ప్రాన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా ఫిష్ ఫ్రై, ఇంకా మటన్ గ్రేవీ, ఆనియన్ వడ, థిక్ కర్డ్, గులాబ్ జామ్ క్వాలిటీగా, ఇంకా కలాకండ విత్ క్యారెట్ సూపర్ ఉందన్నమాట. నేను అందుకే వెంటనే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్ కూడా తీసుకున్నాను. సర్వింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా 2 అమ్మాయిలు కూడా మంచి యూనిఫామ్లో యూనిక్గా కనిపించారు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మనం ఎంత డెకరేషన్ చేసినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అందరికీ లంచ్ మంచిది ఇవ్వలేకపోతే వేస్ట్ కదా. సో అందుకని చెప్పి నాకు బాగా అనిపించి విజిటింగ్ కార్డ్ కూడా తీసుకున్నాను. ఇంకా ఏంటంటే మా మమ్మీ రిటైర్మెంట్ అయినప్పుడు అంతా నాకు ఎలాంటి ఫీల్ లేదు, కానీ ఆంటీని చూస్తే కొంచెం ఎమోషన్ అయ్యాను. ఎనీవేస్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ కలుద్దాం గైస్.